ఓకే, ప్రార్థన చేసుకుంటామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఎస్తేరు గ్రంథ వివరణలో 2వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాము తండ్రి. మీ సహాయం అర్థిస్తున్నాము. మొదటి సెషన్లో మేము మాట్లాడుకున్న సంగతులు కొనసాగించటకు, ఆ కొనసాగింపులో ధ్యానించటకు మేము సిద్ధముండగా సహాయం చేయమని, మమ్మల్ని బలపరచమని, మా మనోనేత్రాలు మరింత గొప్పగా వెలిగించమని దీనులుగా మీ పాదాల చేత మొదలుపెట్టచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పగటి వేళ ఎస్తేరు గ్రంథంపై ఒక సెషన్ని మనము జరుపుకోగలిగాము. 2వ సెషన్లోనికి మనం ప్రవేశిద్దాము. మీరు కెమెరా ఎక్కువ జూమ్ చేసేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవాలి. రాజేష్, జూమింగ్ ఎక్కువ అవుతుంది. అది చూడండి. రైట్, సెల్ ఫోన్ ఆఫ్ చేద్దాం. నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఈ కొద్దిసేపు మన ఏకాగ్రతను వాక్యంపై కేంద్రీకరిద్దాం. మొదటి సెషన్లో ఎస్తేరు గ్రంథంలోనికి ప్రవేశించడానికి ఒక చారిత్రక నేపథ్యాన్ని మనం ప్రారంభించుకున్నాం. కారణం, చారిత్రక నేపథ్యాలతోనే గ్రంథం ముడిపడి ఉంది కనుక. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే సండే స్కూల్ పిల్లలకి మనం పాఠాలు చెప్పినట్టు ఉంటుంది. కానీ పుస్తకాన్ని మనం పోస్ట్ మార్టం చేయాలంటే దాని వెనకాల ప్రతి అణువును కూడా మనం పరిశోధించి త్రవ్వి బయటికి తీసుకొని రావాలి. అందుకోసమే మొదటి చారిత్రక నేపథ్యాన్ని మీ ముందు నేను ప్రస్తావించడం జరిగింది. మొదటి సెషన్లో ఎస్తేరు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి మనుషులు మన కంటికి కనబడుతూ ఉంటారు. ఎస్తేరు గారు కానీ, మొర్దెకై కానీ, హామాను కానీ, అహష్వేరోషు కానీ, వష్తి అనేటువంటి రాణి కానీ, ఇలాంటి వ్యక్తులు మన కంటికి కనబడుతుంటారు. కానీ ఎస్తేరు గ్రంథంలో ప్రారంభం నుండి చివరి వరకు 2 అదృశ్య శక్తుల మధ్య జరిగినటువంటి ఒక పోరాటం కనబడుతుంది. ఆ పోరాటాన్ని మనము చూడాలి అని అంటే ఆ పోరాటం ప్రారంభమైనది ఎస్తేరు గ్రంథంలో కాదని, అది ఏదెను వనంలోనే ప్రారంభమైందని మనము గ్రహించగలిగాం. ఎస్తేరు గ్రంథంలో మనం ఏ పోరాటాన్ని అయితే చూడబోతున్నామో ఆ పోరాటానికి మూలం ఏదెను వనంలో స్టార్ట్ అయింది. మనకు మానవ చరిత్రలో మనుషులు మధ్యస్థానంలో ఉండి, ఒకవైపు దేవుడు, మరొక వైపు అపవాది, ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో సాతాను పగడ్బందీగా వ్యూహాలు పనుచు లోకరక్షకుడు ఈ భూమి మీదకి రాకూడదని ఎంత భయంకరంగా కుతంత్రాలు పన్నుచు రావలసిన లోకనాథుడు రాకుండా చేయడానికి తలుపులు మూస్తూ వాడు చేస్తున్న ప్రయత్నాన్ని మనం కొంచెము చూడగలిగాం మొదటి సెషన్లో. వాడి స్కెచ్లో భాగంగా మొట్టమొదటి అటాక్ హేబేలు గారి మీద పడింది. తర్వాత షేతు వంశావళి మీద పడింది. తర్వాత అబ్రహాము గారి మనసుపై పడిందని చెప్పాను. ఎలా? ఇస్సాకు మీద కేంద్రీకరించవలసినటువంటి ఆయన ఇష్మాయేలుపై మనసు పెట్టడం, అది సాతాను కుట్రలో, సాతాను అస్త్రంలో ఒక భాగం. అది తేరుకున్న అబ్రహాము గారు మళ్ళీ కళ్ళు తెరుచుకొని ఇస్సాకు మీద ఆలోచనలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నెమ్మదిగా యాకోబు గారు తన 12 మంది కుమారుల భవిష్యత్తును చెబుతూ యూదా గారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి భవిష్యత్తును చెప్పేశాడు. యూదాను ఒక కొదమ సింహం అని చెప్పగానే అపవాదికి వెలిగింది, ఇక్కడేదో ఉందని. అంటే ఇశ్రాయేలీల నుండి రాబోతున్న ఈయన యూదా గోత్రంలో నుంచి రాబోతున్నాడు అన్నమాట.
కానీ కేవలం యూదా గోత్రాన్ని మాత్రమే టార్గెట్ చేస్తే మిస్ అవ్వచ్చని కంప్లీట్గా ఇశ్రాయేలు జాతినే అపవాది టార్గెట్ చేసి వీరిని నామరూపాలు లేకుండా చేయాలని నిర్గమాకాండం మొదటి అధ్యాయంలోనే వాడు అంచనాలు వేస్తూ స్కెచ్లు గీస్తూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందులో భాగంగా హెబ్రీయుల మంత్రసానులు, హెబ్రీయులకు ప్రసవ పరిస్థితిని చేయవలసినటువంటి మంత్రసానులను పిలిపించి ఒక ఫరో ఆజ్ఞాపించినట్టుగా మనం చూసాం, మగపిల్లలను చంపమని. దేవుని యందు భయము కలిగిన వారే వాళ్ళు ఆ పని చేయకపోగా అది వారికి ఆశీర్వాదమైంది. ఎందుకు ఆశీర్వాదం? లోకరక్షకుడి రాకకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు సహకరించినా అది వారికి ఆశీర్వాదమే అవుతుంది. అది ఫలించలేదని ఫరో మగపిల్లలందరినీ నీళ్ళలో పడేయమని చెబితే, నదిలో నీళ్ళలో పడవేయమని చెబితే అందులో ఇశ్రాయేలీలకు అతి త్వరలో రక్షకుడిగా ఉద్భవించబోతున్నటువంటి ఒక బిడ్డ పుట్టాడు మోషే రూపంలో. కానీ చివరకు దేవుని యొక్క ప్రావిడెన్స్, అది దేవుని యొక్క దైవ ఘటనది. తల్లి 3 నెలలు కాపాడి తర్వాత నా బిడ్డను కాపాడలేనేమోనని చెప్పి దేవుని మీద భారం వేసి పెట్టెలో పెట్టి పంపిస్తే అది కాస్త ఫరో కుమార్తె దగ్గరికి చేరడం, ఆ ఫరో కుమారుడిగా మోషే గారు ఎంచబడి తర్వాత చరిత్రలోనికి ఎక్కాడు. ఇది స్టెఫెను గారు చాలా గొప్పగా దీన్ని ప్రస్తావించాడు తాను మరణించే ముందుగా. స్టెఫెను గారి బోధ మనం వింటే తర్వాత మీరు చదవాలి అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో. స్టెఫెను గారి బోధన ఉపదేశాన్ని మనం చూస్తే ఆయన లాస్ట్ మెసేజ్ అది ఇశ్రాయేలీల వెనకల దేవుడు ఎలా పనిచేశాడో అన్నది ఎంత గొప్పగా స్టెఫెను గారు వివరిస్తూ వస్తుంటాడో మీరు గమనించాలి. అలా సాతాను లేదా అపవాది లేదా ఆది మహాఘట సర్పం పడగ విప్పి ఇశ్రాయేలు జాతిపై కన్నేసిన సంగతిని మనం నెమ్మదిగా గమనించుకుంటూ మొదటి సెషన్లో ఒక పాయింట్ వరకు వచ్చాం, నిర్గమాకాండం వరకు. ఎస్తేరు గ్రంథములోనికి ప్రవేశించుటకు మనకు ఒక చారిత్రక నేపథ్యాన్ని మనం పట్టుకొని ముందుకెళ్తున్నాం. కొనసాగిద్దాం. సాతాను ఇంకా ఇశ్రాయేలీలపై, ముఖ్యంగా యూదులపై ఎలా కన్నేసాడో మనం తెలుసుకోవడానికి ఆ యూదా గోత్రంలో నుండి దేవుడు ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు. మళ్ళీ ప్రపంచ మానవుల మధ్య అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము నుండి ఇస్సాకును ఎన్నుకున్నాడు. ఇస్సాకు నుండి యాకోబుని ఎన్నుకున్నాడు. యాకోబు నుండి 12 గోత్రాలలో యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. అండ్ గోత్రం దగ్గర ఆగిపోయాం మొదటి సెషన్లో. ఇప్పుడు కొనసాగిద్దాం. ఆ యూదా గోత్రంలో దేవుడు ఒక వంశాన్ని పట్టుకున్నాడు. ఆ వంశమే దావీదు వంశం. 2వ సెషన్ ప్రారంభమవుతోంది. జాగ్రత్తగా విందాం. ఇక యూదా గోత్రాన్ని తుపాకీ పెట్టి వాడు టార్గెట్ చేస్తున్నాడన్న సంగతిని మొదటి సెషన్లో చూసిన మనం, ఇక యూదా గోత్రంలో వాడు ఎవరిని పట్టుకుంటున్నాడు? ఇప్పుడు దావీదు వంశం. దావీదు వంశమే ఎందుకు? దేవుడు దావీదు గారికి ఒక వాగ్దానం చేశాడు. అందరు రెడీ కదా? ప్రవేశిద్దాం. ఇక 2వ సెషన్ సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. నాతాను అన్న దైవజనుడితో దావీదు గారికి దేవుడు పంపుతున్న సందేశం ఇది. ఆ సందేశం ఏంటో 12వ వచనము నుండి నెమ్మదిగా 15వ వచనం వరకు చదువుకుంటూ వెళ్దాం. నేనే చదువుతాను. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి. ఏ గోత్రానికి చెందినవాడు దావీదు? యూదా గోత్రం. ఆ యూదా గోత్రంలో ఇప్పుడు ఒక ఫ్యామిలీని ఎన్నుకుంటున్నాడు ఆయన. ఇది దావీదు కుటుంబం.
నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. మొదటి సెషన్లో ఆదికాండం 49వ అధ్యాయము 9-10 వచనాలు మీకు చూపించాను. అందులో యూదా, నీవు కొదమ సింహము, నీ మధ్య నుండి, నీ కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగిపోదన్నాడు. అక్కడ గుర్తుందా? ఎవరైనా తీసి చదవగలిగితే 10వ వచనం మాత్రమే తీసి చదవండి, సమయాలు క్లోజ్ చేయకండి. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనంలోని మొదటి మాట, యూదా కొదమ సింహము. 10వ వచనం 10, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజ్యం వెళ్ళిపోదు, రాజదండం ఎప్పుడు ఉంటుంది. ప్రజలు అతనికి విధేయులుగా ఉందరు. ఎవరి గురించి చెప్పాడు యాకోబు గారు? యూదాగోత్రం గురించి. కానీ ఆదికాండము నుండి ఇప్పుడు సమూయేలు గ్రంథానికి వస్తే దేవుడు ఆ యూదా గోత్రములో ఒక కుటుంబాన్ని, ఒక వంశాన్ని ఎన్నుకుంటూ ఇంకా ముడిని ఓపెన్ చేశాడు. అంటే ఇంకొంచెం క్లారిటీ ఇచ్చేశాడు. అక్కడ యూదా గోత్రంలో ఎన్నో వంశాలు ఉండొచ్చు. ఉదాహరణకు లేవి గోత్రం ఉంది. లేవి గోత్రంలో వంశాలు ఉంటాయి. మళ్ళీ కహాతు వంశం, మెరారి వంశం, గెర్షోను వంశం, ఇవన్నీ వంశాలు. కహాతీయులు లేవీయులే, మెరారీలు లేవీయులే, గెర్షోనీయులు లేవీయులే. అలాగే యూదా గోత్రంలో కూడా ఎన్నో వంశాలు ఉంటాయి. అందులో దావీదు వంశం ఒకటి. ఏం చెప్తున్నాడు దావీదు వంశముతో? అతడు నా నామ ఘనత కొరకు, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఆదికాండం 49:10కి కనెక్షన్ ఇది. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనానికి ఈ వచనాలు కనెక్ట్ చేసుకోవాలి మీరు. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నెక్స్ట్, అతడు పాపము చేసినట్లా నరుల దండముతోనూ మనుషులను తగులు దెబ్బలతో అతని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. 16వ వచనం కూడా, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. కొంచెం సౌండ్ ఇవ్వండి, నాకంటే కొంచెం ఇవ్వండి. భవిష్యత్తులో రాజ్యసింహాసనం ఏ కుటుంబం చేతిలో ఉంటుందని చెప్పాడు దేవుడు? దావీదు కుటుంబం. అన్నట్టుగానే హమ్మింగ్ వస్తే తగ్గించవచ్చు. దావీదు కడుపున సొలొమోను, సొలొమోను తర్వాత రెహబాము, రెహబాము తర్వాత అబియా. దావీదు ఫ్యామిలీని ఇదంతా. అబియా తర్వాత ఆసా, ఆసా తర్వాత యెహోషాపాతు, యెహోషాపాతు తర్వాత యెహోరాము. ఇక్కడ అవుదాం. దావీదు ఫ్యామిలీలో కొన్ని తరాలు దాటి ముందుకు వచ్చాను ఇప్పుడు. దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు అండ్ నెక్స్ట్ యెహోరాము. వీళ్ళందరూ తండ్రులు, పిల్లలు. యెహోరాము సతీమణి, ఈవిడ పేరు అతల్య. భర్త ఎంత దుష్టుడో ఈవిడ 4 ఆకులు ఎక్కువ తిని అంతకంటే ఎక్కువ దుష్టురాలుగా చరిత్రలో కనపడుతుంది. భార్య బతికుండగానే యెహోరాము భయంకరమైన జబ్బుతో చావు కేకలు వేసి చచ్చిపోతాడు. కళ్ళ ముందు భర్త పోయాడు. తర్వాత ఆవిడ కుమారుడు అహజ్యా రాజయ్యాడు. ఈ అహజ్యా అనేటువంటి తన కుమారుడిని పెంచింది ఈ తల్లే. కానీ ఎలా పెంచిందో ఒక్క మాట చూద్దాం, ఎలా పెంచినదో ఒక్క మాట చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం
మొదటి వచనంలోని చివరి మాట నుంచి ముందుకెళ్దాం. యూదా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలను ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. 3వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. తల్ల మహాతల్ల ఎలా పెంచిందంట బిడ్డని? దుర్మార్గంగా ఎలా బతకాలో ఈవిడ దగ్గరుండి పలకా బలపం ఇచ్చి నేర్పించిందట, ఇలా బతకలరా అని. దుర్మార్గత విషయంలో అక్షరాలు నేర్పిన తల్లి ఈవిడ. దుష్టురాలా కాదా? దుష్టురాలు, దుష్టుని సంబంధి. ఒకనాడు కయీనును ఆవహించిన అపవాది అతల్యాను ఆవహించాడు. ఇక్కడ ఎందుకు అతల్యా గురించి మాట్లాడుతున్నానో ఒక్క నిమిషంలో మీ దగ్గరకు వస్తాను. ఎందుకు అతల్యాన్ని తీసుకొని వచ్చాను ఈ సబ్జెక్ట్లో? భర్త చచ్చిపోయాడు, కొడుకు గద్దెనెక్కాడు. కానీ ఆ కొడుకు యొక్క దుర్మార్గత వలన, తల్లి నేర్పించిన దుర్మార్గతే, ఆ కొడుకు కూడా తల్లి ముందే చచ్చిపోయాడు. భర్త పోయాడు, బిడ్డ పోయాడు. ఇప్పుడు ఈవిడ ఒంటరిగా ఉంది. ఏం చేయాలి? నాకు కూడా పోయే కాలం ఎప్పుడో ఒకసారి వస్తుందని మర్యాదగా బతకాలి. కానీ ఈవిడేం చేసిందో చెప్పనా? అమ్మో, ఇప్పుడు ఎవడో రాజు అయిపోతే కుర్చీలో కూర్చుంటే నన్ను పక్కకు నెట్టుతాడు, రాణిగా నేను స్థానం కోల్పోతానని, ఇక నేనే మీకు రాజును, నేనే మీకు రాణినని ప్రకటించి సింహాసనం మీద ఆవిడ కూర్చొని, ఆ కూర్చున్నప్పుడు ఆవిడ ఏం చేసిందో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. అదే అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనము చూద్దాం. 10, అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయేనని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులందరినీ ఏం చేసింది? హతం. ఓన్లీ దినవృత్తాంతముల గ్రంథములోని అధ్యాయం చదివితే మీకేం అర్థం కాదు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళండి. ఆది కాండం నుండి మీరు మనసులో పెట్టుకొని సరుకంతా ఇక్కడికి వస్తే ఎందుకు చంపింది ఈవిడ? పోనీ ఎవరిని చంపింది ఈవిడ? యూదావారి సంబంధులకు రాజవంశజులనందరినీ. నేను చెప్పను కానీ మీరు ఆలోచించండి, మీకు ఒక విషయం అర్థమైపోతుంది. యూదా గోత్రం, అందులో రాజవంశం. ఆ రాజవంశములో ఇక నెక్స్ట్ సింహాసనం మీద ఎవరెవరికైతే కూర్చోవడానికి అర్హత ఉందో వాళ్ళందరినీ లేపేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది 2వ సెషన్లో ఉన్నాం కనుక, ఈవిడ చంపిందంటారా, ఎవడో చంపించాడంటారా? చెప్పాలి. ఈవిడ నటి, వాడు దర్శకుడు. స్టోరీ వాడిది, డైరెక్షన్ వాడిది, స్క్రీన్ ప్లే వాడిది. తెర మీద మాత్రం ఈవిడని పెట్టాడంతే. ఎక్కడి నుంచి టార్గెట్? హేబేలు మొదలుకొని ఈ రాజకుమారుల వరకు వాడు ఎలా డోర్లు వేస్తున్నాడో చూడండి. బాగుంది. కానీ అక్కడ కూడా దేవుడు అందరినీ చంపుచుండగా తన కొరకు కొందరిని కాపాడుకున్నాడు. చూడండి కింద. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు
అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదాను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతనిని దాచిపెట్టెను. ప్రతి అపవాది దాడిలో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వస్తున్నారు చూడండి జాగ్రత్తగా. అపవాది వేసే లేదా చేసే ప్రతి దాడిలో వెంటనే దేవుడు ఎంటర్ అవుతున్నాడా లేదా చెప్పండి. ఈ ఫ్యాన్ ఒకవేళ మీకు సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే ఆఫ్ చేద్దాం. మీరు చెప్పాలి సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసేసి రైట్. ఎస్తేరు గ్రంథములోనికి ప్రవేశించడానికి వెనకలో ఒక నేపథ్యాన్ని పట్టుకుంటున్నాం. ఈ గ్రంథంలో ఏదో చూడబోతున్నాం, కానీ మనం అయితే చూడబోతున్నామో అది ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తుంది. ఓకే, కొద్దిసేపు ఎస్తేరు గ్రంథాన్ని దాటెళ్ళిపోదాం, కొంచెం లాంగ్ జంప్ చేసి. ఈయన రాకూడదని వాడు కలలు కన్నాడు అపవాది, విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఒకరోజు యెరూషలేముకు ఒక వార్త వచ్చింది, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడో. ఎవరు అడిగారు ఇది? తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరిని అడిగారు? హేరోదును అడిగారు. హేరోదుకు గుండెలు పగిలాయి. ఎందుకు? నేను కదా యూదుల రాజును, నన్నొచ్చి అడుగుతున్న రాజెక్కడని. యూదులకు రాజైన హేరోదుతో వీళ్ళు అడుగుతున్న మాట, యూదుల రాజు ఎక్కడున్నాడు అని. నా లెక్క ప్రకారం ఇంకొకడైతే ఊరేసుకుంటాడు ఆ మాటకి. కలవరపడిందంటే యెరూషలేము. యూదులకు రాజు పుట్టాడు అన్న మాట వినగానే హేరోదుకి వెలిగిపోయింది. ఇది క్రీస్తును గూర్చిన మాట. వెంటనే శాస్త్రులను యాజకులను పిలిపించి, క్రీస్తు ఎక్కడ పుడతాడో చెప్పండి అర్జెంటుగా, నాకు ముద్ద దిగట్లేదు. వాళ్ళ అడ్రస్ చెప్పేశారు, బెత్లెహేం. మత్తయి సువార్త 2వ అధ్యాయములో యెరూషలేము కలవరపడిందని చదువుతాం, కానీ కలవరపడింది యెరూషలేము కాదు. మరియమ్మ గర్భము ధరించగానే అపవాది గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. పుట్టాడు. ఇప్పుడు వీని టార్గెట్ ఏంటి? పుట్టకూడదనుకున్నాను, ఇది జరగకూడదని ఇన్ని రోజులు పనిచేసింది, ఇది జరగకూడదనే ఇన్ని వేల సంవత్సరాలుగా నేను వర్క్ చేసింది, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను ఇది జరిగిపోయింది. క్రీస్తు పుట్టుక అపవాదికి బ్లాక్ డే. అవునా? అన్నం కూడా తిని ఉన్నాడు ఆ రోజు వీడు, మన భాషలో. కానీ వాడు ఆశలు చావలేదు. ఒకనాడు కయీనును ఆవహించిన వీడు ఇప్పుడు హేరోదును ఆవహించాడు. ముందు ఆ తూర్పు దేశపు జ్ఞానులను పిలిపించి రహస్యంగా టైం కనుక్కొని ఆయన ఏజ్ ఎంత ఉంటుందో నువ్వు పరిష్కారంగా తెలుసుకో, వాళ్ళకి చెప్పు నువ్వు కూడా తర్వాత వస్తానని, వాళ్ళకి చెప్పు తర్వాత నువ్వు కూడా వచ్చి పూజిస్తానని. వాళ్ళు వచ్చి నీకు చెబితే నువ్వు వెళ్ళి లేపేయచ్చా కాబోయే రాజును. యూదులకు హేరోదు బాస్ అయితే హేరోదుకు వీడు బాస్. వీళ్ళు సరే నిలిపోయారు అమాయకంగా. పాపం తూర్పు దేశపు జ్ఞానులే కానీ అపవాది ముందు వీళ్ళు పనికి రావట్లేదు.
వీళ్ళు అడ్రస్ కనుక్కొని చెప్పడానికే సిద్ధపడి వెళ్ళిపోయారు. ఓకే ఓకే కింగ్ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. దేవుడు సైలెంట్గా ఉండి మీరు అక్కడ వరకు వెళ్ళండి, తర్వాత రూట్ మారుస్తానన్నాడు. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత దూత చేత వార్తను పంపి రూట్ మార్చిలను పంపించేశాడు. ఎంటర్ అయ్యాడా దేవుడు? లోకరక్షకుడిపై ఎక్కడ దాడి జరిగే అవకాశం ఉన్నా తండ్రి అయిన దేవుడు ఎంటర్ అయిపోయి దాన్ని ఎలా తిప్పుతున్నాడో చూడండి. ఇది దేవుని హస్తం. బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉండే 2 సంవత్సరాల లోపున పసిపిల్లలను సంహరించండి అన్నాడు హేరోదు. అప్పుడు యేసు ప్రభుని ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకు. అపవాది ఇంటికెళ్ళి బలలన్నీ పగలగొట్టింటాడు. చా చా ఏ దేశం అవ్వట్లేదు. హేబేలు నుంచి మొదలు పెట్టాడు పాపం ఈయన రాకూడదని. ఐ థింక్ అపవాది భూమి మీద ఏమి జరగకూడదని ఆశలు పెట్టుకొని పనిచేసాడో పాత నిబంధన అంతా మీకు మ్యాటర్ అర్థమైపోయిండాలి. ప్రపంచ ప్రజలందరికీ ఇశ్రాయేలీలంటే గిట్టదు. అది గుర్తుపెట్టుకోండి. మొదటి సెషన్లో ఒక మాట చెప్పాను, నిర్గమాకాండంలో ఒకటి అండర్లైన్ చేయమని. ఇశ్రాయేలీల ఎడల ఐగుప్తీయులకు అసహ్యత పుట్టెను. ఎందుకు? ప్రపంచ ప్రజల్ని రేపాడు వీడు. ఈ జాతిని టార్గెట్ చేయండి, ఈ జాతిని టార్గెట్ చేయండి. ఓకే, ఇదంతా మొదటి సెషన్లోనూ ఇప్పటి వరకు నేను చెప్పినదంతా మీరు మనసులో పెట్టుకుంటే ఎస్తేరు గ్రంథంలో ఇప్పటికే మీరు కొన్ని విషయాలు చదివే ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో అక్కడ ఏం జరిగిందో, ఏం జరిగింటే మనం ఎస్తేరు గ్రంథాన్ని ఇంతకుముందు చదివాము. ఎస్తేరు గ్రంథంలో ఈ వివరణలో మనం చూడబోయే ఒక భయంకరమైనటువంటి విపత్తు, అది ఎస్తేరు గ్రంథంలో ఉన్న తరానికి కొత్త ఏమో కానీ చరిత్రకు కొత్త కాదు. ఈ ముందస్తు సమాచారాన్ని అందరూ మనసులో పెట్టుకోండి. దీనిని ఎస్తేరు గ్రంథానికి చారిత్రక నేపథ్యము నంబర్ 1 అని రాసుకోండి. ఇది మొదటి చారిత్రక నేపథ్యం. ఇక్కడతో క్లోజ్. ఏమైపోయింది? మొదటి చారిత్రక నేపథ్యం అన్నది అయిపోయింది. మీ నోట్స్ రాసుకుంటుంటే ఎస్తేరు గ్రంథానికి ఇది పరిచయం అనుకోండి. ఆ పరిచయములో మొదటి చారిత్రక నేపథ్యం అని రాసుకోవాలి. మొదటి అధ్యాయములోనికి ప్రవేశించట్లేదు మనం, మొదటి చారిత్రక నేపథ్యాన్ని, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ 1, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ 1 అని రాసుకోవాలి మీరు ఇంగ్లీష్లో. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నంబర్ 2, రెండవ చారిత్రక నేపథ్యం. ఇదంతా పరిచయంలోనే, ఇదంతా గ్రంథానికి ఉన్న పరిచయంలో భాగమే. ఏమిటి రెండవ చారిత్రక నేపథ్యం? ఇదేంటో తెలియాలంటే ఒకసారి ఎస్తేరు గ్రంథంలోని మొదటి వచనాన్ని చూద్దాం. అధ్యాయం 1. ఎస్తేరు గ్రంథములోని మొదటి అధ్యాయము 1వ వచనం. అహష్వేరోషు దినములివి. చాలు. ఎవరి దినాలివి? అహష్వేరోషు దినములివి. ఆ దినములలో జరిగిన చర్యల వివరము స్టార్ట్ అవుతుంది కింద.
అంటే మనం గ్రంథములోనికి ప్రవేశించిన తర్వాత ఏ వివరాలు మనం చూడబోతున్నాం? అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరాలను చూడబోతున్నాం. బాగుంది. ఇంతకు అహష్వేరోషు దినములు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? క్రీస్తు పూర్వం 486 నుండి 85 మధ్యలో. అలానే రాసుకోవాలి మీరు. క్రీస్తు పూర్వం 486 నుండి 85 మధ్యలో. అందుకే కొన్ని సందర్భాలలో 486 అని కూడా చెబుతుంటారు, 485 అని కూడా చెబుతుంటారు. మీరు అందుకే కలిపి రాసుకోవాలి. క్రీస్తు పూర్వం 486 నుండి 85 మధ్యలో. ఎందుకు ఈ మాట చెప్పాను అనగా, క్రీస్తు పూర్వం 486లో వీళ్ళ నాన్న చచ్చిపోతాడు. ఈ అహష్వేరోషు యొక్క తండ్రి క్రీస్తు పూర్వం 486లో మరణించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంతకీ అహష్వేరోషు యొక్క తండ్రి ఎవరు? చూద్దాం. ఎవరో చూద్దాం. హగ్గయి గ్రంథం. అహష్వేరోషు యొక్క తండ్రి ఎవరో చూద్దాం. మొదటి అధ్యాయం, హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయం, మొదటి వచనం చూడండి ఒకసారి. మొదటి వచనం, రాజైన దర్యావేషు ఏలుబడి. ఏ రాజు కనబడుతున్నాడు ఇక్కడ? దర్యావేషు. ఏ రాజు? దర్యావేషు. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో కనబడుతున్న ఈ దర్యావేషు యొక్క కుమారుడే ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో కనబడుతున్న అహష్వేరోషు. రెండవ చారిత్రక నేపథ్యాన్ని మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. చెప్పాలి. అహష్వేరోషు తండ్రి ఎవరు? దర్యావేషు. ఎప్పుడు చనిపోయాడు దర్యావేషు? క్రీస్తు పూర్వం 486లో. ఈ దర్యావేషు కాలంలోనే యెరూషలేము దేవాలయము కట్టబడింది. పారసీక రాజు దర్యావేషు. ఈ పారసీక సామ్రాజ్యానికి మొదటివాడు కోరెషు బైబిల్లో. ఆ కోరెషు స్థాపించిన సామ్రాజ్యములో తర్వాత క్రీస్తు పూర్వం సుమారు 522 నుంచి 21 మధ్యలో, అలానే రాసుకోండి, క్రీస్తు పూర్వం సుమారు 522 నుంచి 21 మధ్యలో ఇతను సింహాసనం ఎక్కుతాడు దర్యావేషు. ఐదు 522లో సింహాసనం ఎక్కినటువంటి ఈయన 486 వరకు పాలించాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ దర్యావేషు ముగింపు కాలంలో కొన్ని సంఘటనలు జరిగాయి చరిత్రలో. ఎస్తేరు గ్రంథములోనికి ప్రవేశించడానికి అహష్వేరోషు అనేటువంటి ఏ రాజైతే మనకు గ్రంథంలో కనబడతాడో, ఆ గ్రంథములో అహష్వేరోషు యొక్క చర్యలు మనకు అర్థం కావాలంటే వీళ్ళ నాన్నగారి పాలనలో ఆ సామ్రాజ్యంలో ముగింపు కాలంలో చోటు చేసుకున్న కొన్ని సందర్భాలు మనకు మైండ్లో ఉండాలి. అందుకే ఈయనను పట్టుకున్నాను ఇప్పుడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పాను? దర్యావేషు 522 నుంచి క్రీస్తు పూర్వం 486 వరకు. ఇతని కాలంలోనే క్రీస్తు పూర్వం 516న యెరూషలేము దేవాలయము కట్టబడింది. ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. హగ్గయి గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను, నెహెమ్యా గ్రంథము చెప్పినప్పుడు కూడా చెప్పే ఉంటాను. అంతకంటే ఎక్కువగా ఎజ్రా గ్రంథం చెప్పినప్పుడు ఖచ్చితంగా చెప్పాను. అయితే ఇప్పుడు మీరు దర్యావేషు యొక్క కాలం 522 నుంచి 486 వరకు అని ఏదైతే ఉన్నదో, ఆ పీరియడ్లో
ఏం జరిగిందో నేను చెప్పే ముందుగా ఒక్కసారి వీళ్ళది పారసీక రాజ్యం అంటున్నాను అప్పటి నుంచి, పారసీక సామ్రాజ్యం అంటున్నాను అప్పటి నుంచి. ఈ పారసీక సామ్రాజ్యం అన్నది ప్రపంచ పటంలో ఎక్కడ నుండి ఎక్కడ వరకు విస్తరించి ఉండినదో ఒక్కసారి తెర మీద చూద్దాం. ఒకసారి తెర మీద చూద్దాం. చూపించు నాన్న, మ్యాప్ చూపించు. ఏం చూపిస్తావు? ఏన్షియంట్ పర్షియా నంబర్ 1. ఫస్ట్ మ్యాప్ చూపించాలి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ మ్యాప్ అది. రంగు కలర్లో ఒక రకమైనటువంటి బ్రౌన్ కలర్లో ఉంది చూడండి. అక్కడ అందరు చూస్తున్నారుగా, కనబడుతుందా? రైట్, వెరీ గుడ్. ఇంకొంచెము వెనక్కి తీసుకో. రైట్, అది పారసీక సామ్రాజ్యం యొక్క విస్తరించిన ప్రదేశం. ఈ సామ్రాజ్యాన్ని అంతగా విస్తరింపజేసిన మొట్టమొదటి వాడు కోరెషు. కోరెషు ఎప్పటివాడు? వీళ్ళందరికంటే ముందటివాడు. క్రీస్తుపూర్వం 550లోనే రాజైన వాడు. క్రీస్తుపూర్వం 550 నుంచి తన బలాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ అనేక ప్రాంతాలలో, కోరెషు తెలుసు కదా మీకు, దేవాలయాన్ని కట్టించమని ఆయన ఆజ్ఞాపించింది. 550లో ఒకప్పుడిన రాజైనటువంటి ఆయన నెమ్మదిగా తన బలాన్ని, తన అధికారాన్ని, తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకునే క్రమంలో ఒక్కసారి మీరు ఆ మ్యాప్లో ఎడం వైపుకి వచ్చేస్తే, ఉదాహరణకు మీకు ఆ మ్యాప్లో పర్షియా అని కనపడుతుంది చూడండి, PERSIA. రేపటికి మొత్తం అన్ని తెలుగులో రాసి పెట్టాలి నువ్వు నాకు అవి. ఓకే, కనబడుతుందా? ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు చదవండి. అక్కడ PERSIA, పర్షియా అనుంది చూడండి. అది పారసీకం యొక్క కేంద్ర భూభాగం. దాన్ని ఇంకా రేపు విస్తారంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇవ్వాలి నేను. అలా నెమ్మది కొంచెం చిన్నగా చేయి మ్యాప్, ఇప్పుడు ఇంకా చిన్నగా చేయి. ఆ పర్షియా పారసీకం నుంచి ఎడం వైపుకి వచ్చేయండి అందరు. నువ్వేం చేయకు, నేనే చూపిస్తాను, నువ్వేమి చేయకు అసలు. అలా ఎడం వైపుకి వచ్చేస్తే మీకు లిడియా అని ఒక భూభాగం కనపడుతుంది. అదొకటి చూపించు. LYDIA. ఎడం వైపు పైన ఉంది చూడండి, ఎడం వైపు పైన ఉంది లిడియా. LYDIA ఉంది కదూ. దాని కిందనే ఎఫెసి అనే ప్రాంతం ఉంది. దాని కిందనే ఎఫెసి అనే ప్రాంతం, దానిపైన సార్తీసు అనే పదం, సార్తీస్ అని ఉంది. ఆ లిడియా అనే ప్రాంతాన్ని చూడండి అందరూ. వెరీ గుడ్. కోరెషు క్రీస్తుపూర్వం 540 ప్రాంతంలో, సుమారు 47 నుంచి 40 మధ్యకాలంలో ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకుంటాడు. ఏ ప్రాంతాన్ని? లిడియా అనేటువంటి ప్రాంతాన్ని. అలా ఆ భూభాగాన్ని, ఆ లిడియా అనేటువంటి భూభాగాన్ని జయించేటప్పుడు కంప్లీట్గా నువ్వేం చేయకు, నేను చెబుతున్నాను. ఎడం వైపున అయోనియా అని ఒక ప్రాంతం కనపడుతుంది మీకు. IONIA, అయోనియా అని ఒక ప్రాంతం చూడండి. కోరెషు ఏం చేస్తాడు, ఎలాగ ఇంతవరకు వచ్చాను కదా అని ఆ ప్రాంతాన్ని కూడా లేపేసి అంటే తన ఖాతాలో వేసుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు రెండవ చారిత్రక నేపథ్యంలో మీరు ఆ ప్రాంతాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ చారిత్రక నేపథ్యంలో ఈరోజు సెషన్కి అయోనియా అన్న ప్రాంతం అందరూ మనసులో ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు నిన్ను తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి కొన్ని ఊర్లు చూపించమని చెప్పా. మా వాడు ఎంత స్పీడో చూడండి, ఇప్పుడే తెలుగులో టకటక చేసేసాడు, మీకు చూపించేస్తాడు. ఇప్పుడు ఆ ప్రాంతము మీకు దగ్గర కనిపిస్తుంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్లో చూడండి అది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో. ఎక్స్క్యూజ్ మీ, అలా ఒక్క నిమిషం. ఈ అయోనియా ప్రాంతంలోనే బైబిల్లో ఉన్న ఎఫెసు ప్రాంతం ఉంటుంది. అయోనియా అన్న ప్రాంతంలోనే బైబిల్లో ఉన్న మిలేతు అన్న ప్రాంతం ఉంటుంది. పౌలు గారు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాను అని అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఒకసారి మీరు అలానే ఉంచు, మ్యాప్ అలానే ఉంచు.
మీరు ఒకసారి బైబిల్లో చూద్దాం. ప్రకటన గ్రంథం అయిన తర్వాత మీకు 4 మ్యాప్లు ఉంటాయి. ప్రకటన గ్రంథమైన తర్వాత 4 మ్యాప్లు ఉంటాయి స్క్రీన్ మీద. అలానే దాని నుంచి ఒకసారి ప్రకటన గ్రంథంలో చివరి మ్యాప్ అపోస్తులుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు. అందులో మీకు ఎవరైనా ఆసియా అనే ప్రాంతం కనబడుతుందేమో చూడండి. ఆసియా ఉందంటారా? వెరీ గుడ్. ఆసియా నుండి అలా కింది ఎడం వైపుకి వచ్చేస్తే, ఆసియా నుంచి ఎడం వైపుకి వచ్చేస్తే తుయతైరా, అలానే ఎడం వైపుకి వచ్చేస్తే సొర్తీసు అని దాని పక్కన వెనకల, అంటే సార్తీసు యాక్చువల్గా అది సార్తీసు అని దాని వెనకల ఎఫెస్సు, మిలేతు అని 2 ప్రాంతాలు ఉన్నాయి చూడండి. ఉన్నాయంటారా? కనబడినోళ్ళు ధన్యులు, మీ ఇష్టమేక. ఎఫెస్సు, మిలేతు అన్న ప్రాంతాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు బైబిల్లో ఉన్న మ్యాప్లో ఎఫెస్సు, మిలేతును చూసి స్క్రీన్ మీద ఉన్న మ్యాప్ను చూడండి. ఇప్పుడు బైబిల్లో ఉన్న ఎఫెస్సు, మిలేతును చూసి స్క్రీన్ మీద ఉన్న మ్యాప్ను చూడండి. మీకు అక్కడ కూడా ఎఫెస్సు కనపడుతుంది, మిలేతు రాయలేదంతే అక్కడ. ఓకే, అది కాదు. ఇంకా ఇటువైపు కుడివైపుకు తిప్పు, ఇటు ఇంకా ఎడం వైపుకు తీసుకుంటూ వెళ్ళిపో. అక్కడ నుంచి చూడండి. ఇప్పుడు ఎఫెస్సు, మిలేతు. ఇప్పుడు ఇంకొక మ్యాప్ చూపించాలి. ఇంకొక మ్యాప్ చూపించు. నీకు ఇంకోటి పంపించాను. ఎఫెస్సు, మిలేతు ఆ 2 ప్రాంతాలు గుర్తు. రైట్. ఇందాక నేను మొదటి మ్యాప్లో లిడియాను చూడండి అని చెప్పాను. ఆ లిడియాకి అయోనియాకి ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి మీరు. దూరం ఉంది, ఆనుకొని ఏం లేవు, దూరమే ఉన్నాయి. ఆ ఎల్లో కలర్లో ప్రాంతాన్ని మీరు చూడాలి. అయోనియా, ఆ ప్రాంతంలోనే ఎఫెస్ ఉంది, ఆ ప్రాంతంలోనే మిలేత్ ఉంది. అంటే మీకు కొంచెం పిక్చర్ వచ్చింది కదూ. మీకు వేరు మ్యాప్ల్లో చూపిస్తున్నాను అది ఎలాగ అంతవరకు వచ్చావు కనుక ఒక్కసారి ఆ మ్యాప్ పెద్దగా చూపించు. మీకు కొన్ని ప్రాంతాలు కనపడుతున్నాయి చూడండి. ప్రుగ్రియా కనపడుతుంది, బితూనియా కనపడుతుంది, పిసిదియా కనపడుతుంది, ఈకునియా కనపడుతుంది, కప్పదొకియా కనపడుతుంది, పంపులియా కనపడుతుంది, కిలికియా కనపడుతుంది. పైన గలతీ అంటే ఉత్తర గలతీ, అది ఉత్తర గలతీ కనబడుతోంది. అంటే బైబిల్లో మనకు తెలిసిన పేర్లు మాత్రం మీకు తెలుగులో చూపించాను అక్కడ. ఇవన్నీ ఇప్పుడు బైబిల్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇప్పుడు బైబిల్ మ్యాప్లో కూడా కొన్ని అక్కడున్న బితూనియా ఇక్కడ ఉంది, అక్కడున్న గలతీ ఇక్కడ ఉంది, అక్కడున్న కప్పదొకియా ఉంది. ఈకొనియా, లుస్త్రా, దెర్బే అనే ప్రాంతాలను కూడా లుకయోనియా, రైట్, పిసిదియా, పంపులియా, కిలికియా అంటే పౌలు గారు ఊరు. నేను కిలికియాలోని తార్సు వాడను అని అంటాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఓవరాల్గా మాట్లాడితే ఈరోజు ప్రపంచ పటంలో అది టర్కీ. ఈరోజు ప్రపంచ పటంలో అది ఏ దేశం? అది టర్కీ, మోడర్న్ టర్కీ. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను. ఆ పైన లిడియా ఏదైతే ఉందో, ఈ ప్రాంతాన్ని కోరేష్ అన్నటువంటి ఈయన ఎవరు? బైబిల్లో ఉన్నటువంటి చక్రవర్తి. అప్పటికి ఇంకా రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటుంటాడు. సామ్రాజ్యంగా తన రాజ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో భాగంగా సుమారు 540ల పీరియడ్లో ఆ లిడియా అన్న ప్రాంతాన్ని పట్టుకునే క్రమంలో ఇక్కడున్న ఎఫెస్ని, ఇక్కడున్న మిలేతుని, అంటే ఇవన్నీ అయోనియా ప్రాంతాలు, ఆ ప్రాంతాలని కూడా తన ఖాతాలోకి వేసుకొని వెళ్ళిపోయాడు. నిజానికి ఆ అయోనియా అనే ప్రాంతంలో ఎక్కువ గ్రీసు దేశస్థులు ఉంటారు. ఎవరు? గ్రీసు దేశస్థులు. ఆ రోజుల్లో ఎలా ఉండేవంటే, గ్రీసు యొక్క పరిస్థితి, మ్యాప్ ఏం చేయకు, కుదిరితే నన్ను చూపించు ఒకసారి, పెద్ద మనసు చేసుకొని. రైట్, ఇప్పుడు వినండి ఒక మాట, మళ్ళీ వద్దాం అక్కడికి. ఆ రోజుల్లో గ్రీకుల పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క రాజ్యం, అందరూ గ్రీకులే, కానీ ఒక్కొక్క నగరం, ఒక్కొక్క రాజ్యం. వాటిని నగర రాజ్యాలు అని అంటారు. ఇంగ్లీష్లో సిటీ స్టేట్స్. ఉదాహరణకు గుంటూరు ఒక పట్టణం అనుకోండి. మనకు పట్టణమే. ఆ రోజుల్లో గుంటూరు అనేది ఒక కింగ్డమ్. గుంటూరు రాజ్యం అది, విజయవాడ రాజ్యం అది, విశాఖపట్నం రాజ్యం అది.
ఒక్కొక్క సిటీ ఒక్కొక్క రాజ్యంగా ఆ రోజు పిలువబడేది. గ్రీకులు అలా దాన్ని డివైడ్ చేసుకొని ఎవరికి వాళ్ళు రాజ్యాలుగా, ఆ ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రాజు, ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాజు అలా ఉండేవారు. ఈ అయోనియా ప్రాంతంలో ఉన్న ఊర్లు ఏవైతే ఉన్నాయో, మనకు తెలిసిన మిలేతు, మనకు తెలిసిన ఎఫెసు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది క్రీస్తు పూర్వపు సంఘటన చెప్తున్నాను. మీరు ఇప్పుడు బైబిల్లో ఉన్న మ్యాప్ పౌలు గారి కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడతాం. కానీ ఇది క్రీస్తు పూర్వం పరిస్థితి ఏంటి అని అడిగితే, ఆ ప్రాంతాలన్నీ కూడా, ముఖ్యంగా అయోనియా ప్రాంతాలు గ్రీకు నగర రాజ్యాలు కలిగిన ప్రాంతం. అది అంటే గ్రీకులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. దానిని పారసీకులు ఆక్రమించుకొని పారసీక పాలకులని వాళ్ళ నెత్తి మీద పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరి తల మీద? అయోనియన్స్ అంటాం వాళ్ళని. అయోనియా ప్రాంత ప్రజల మీద పారసీక పాలకులను నియమించి కోరేసి వెళ్ళిపోయాడు. అది అలానే కొనసాగింది. కానీ నిజానికి గ్రీకులు జ్ఞానం విషయంలో పారసీకుల కంటే చాలా సూపర్ ఫాస్ట్లో ఉంటారు. అసలు గ్రీకులు అంటేనే గుర్తుపెట్టుకోండి, చరిత్రలో జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్గా లేదా గ్రీసు ప్రాంతం లేదా గ్రీకుల ప్రాంతాలు ఉండేవి. బైబిల్లో కూడా పౌలు గారు గ్రీసు దేశస్థులు ఏం వెతుకుచున్నారట? జ్ఞానము. చూద్దాం అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. ఉంది అక్కడ. గ్రీసు దేశస్థులు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అని జ్ఞానం వైపు పరిగెత్తేవాళ్ళు. అయితే ఈ బాగా చదువుకున్న ఈ గ్రీకులకి ఈ పారసీకుల నిరంకుశ పాలనను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికైనా మాకు విడుదల కావాలి, ఎప్పటికైనా మాకు విముక్తి కావాలన్న ఆలోచనతో వీరు తహతహలాడుతున్నారు. అప్పుడు అలా కొనసాగింది చాలా కాలం. కోరేష్ వెళ్ళిపోయాడు, తర్వాత ఇంకొక పాలకుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దర్యావేషు వచ్చేసాడు. దర్యావేషు దగ్గరకు వద్దాం. ఇప్పుడు దర్యావేషు పాలించే సమయానికి కూడా అయోనియా అనేటువంటి ప్రాంతం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? పారసీకుల చేతిలోనే ఉంది. అయితే ఆ అయోనియా ప్రాంత పట్టణాలలో ఒక పట్టణమే మిలేతు. అది చూసాం కదా ఇందాక. ఎవరైనా ఒకరు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనము, ఒక్కసారి 17వ వచనము చదవండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి. బైబిల్లో మనము మిలేతుని ఎక్కడ చూసాం? మ్యాప్లో ప్రకటన గ్రంథం తర్వాత, ప్రకటన గ్రంథం తర్వాత చివరన మనము చూసినటువంటిది పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అన్నటువంటి దాంట్లో మీకు మిలేతు ఎక్కడుందో మీరు ఒకసారి చూడాలి. ఒకసారి తెర మీద కూడా చూపించిన ఆయన. తెర మీద కూడా మిలేతు అన్న ప్రాంతాన్ని నువ్వు చూపించాలి. ఉందా? రైట్. ఎఫెసు, మిలేతు అన్న ప్రాంతం. ఇదంతా ఏ ప్రాంతం అని చెప్పాను ఇందాక మీకు? ఏ ప్రాంతం అని చెప్పాను? అయోనియా ప్రాంతం, మిలేతు. ఈ మిలేతుకి దర్యావేషు పరిపాలకుడిగా ఉన్నప్పుడు 522 నుంచి 486 కాలంలో 499, ఇది రాసుకోండి, 400 క్రీస్తు పూర్వం 499 కాలంలో అక్కడ మీరు చూస్తున్న తెర మీద చూస్తున్న మిలేతు అన్న ప్రాంతానికి ఒక రాజు ఉండేవాడు, ఒక పాలకుడు ఉండేవాడు. అతని పేరు అరిస్టాగరస్. ఏం పేరు అతని పేరు? అరిస్టాగరస్ అన్నటువంటి ఆయన. రైట్. మ్యాప్లో చూశారు, బైబిల్లో చూశారు. ఈ మిలేతు అన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇతను ఎవరు? అరిస్టాగరస్ అనేటువంటి వ్యక్తి పారసీకులపై తిరుగుబాటు చేశాడు. ఎవరిపై తిరుగుబాటు చేశాడు?
పారసీకులపై తిరుగుబాటు చేశాడు. ఎవరు చక్రవర్తిగా ఉన్నారు అప్పుడు? హగ్గై గ్రంథంలో మనం చూసిన దర్యావేషు. ఎవరి తండ్రి? అహశ్వరోషు యొక్క తండ్రి అయిన దర్యావేషు కాలములో క్రీస్తుపూర్వం 499లో తెర మీద మీరు చూస్తున్నటువంటి అయోనియా అనేటువంటి ప్రాంతములో ఒక పట్టణమైన మిలేతు పరిపాలకుడైన అరిస్టాగరస్ అనేటువంటి వ్యక్తి పారసీకులపై తిరుగుబాటు గలాన్ని విసిరాడు. అది చినికి పెద్ద వాన అయిపోతుంటే పారసీకులు అంటే చాలా బలమైన వాళ్ళు. ఆ రోజుల్లో పారసీకుల మీద ఒకడు తిరుగుబాటు చేశారంటే చావును కొని తెచ్చుకున్నట్టే. అలాంటి పారసీకుల ఉన్నత ఎంత పెద్దదో చూసారు కదా, ఆ గ్రీన్ కలర్లో ఉన్నదంతా పారసీకులే. అందులో చూస్తున్నారు కదా మీరు. ఒకసారి పెద్దగా చేయనా ఇది, ఇదే మ్యాప్నే కొంచెం పెద్దగా చేసి చూపించు. అది చూడండి, పర్షియన్ ఎంపైర్. ఆ గ్రీన్ కలర్లో ఉన్నదంతా పారసీక రాజ్యమే. అలాంటి పారసీకులపై ఈ చిన్ని ప్రాంతంలో ఉన్న అయోనియా ప్రాంతంలో ఒక పట్టణానికి రాజైన అరిస్టాగరస్ తిరుగుబాటు చేసేసరికి అది నెమ్మదిగా అది బలం పుంజుకుంది. చినికి వానే తుఫాన్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. అయితే ఈ తిరుగుబాటు చేసిన అరిస్టాగరస్కి అర్థమైపోయింది, నేను ఒక్కడిని ఎదుర్కోలేను అని. ఇప్పుడు నెమ్మదిగా అందరు ఎడం వైపుకి వచ్చి గ్రీస్ అన్న ప్రాంతం కనబడుతుందా? గ్రీస్ అన్న ప్రాంతం కనబడుతుంది. ఇప్పుడు గ్రీకులు, ఆ గ్రీకుల మీద పారసీకులకు ఎప్పటి నుంచో కన్ను ఉంటుంది. ఇంతవరకు వచ్చిన వాళ్ళము దాన్ని కూడా ఆక్యుపై చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎప్పటికైనా గ్రీకును స్వాధీనం చేసుకోవాలన్న గ్రీకు అంటే నా ఉద్దేశం గ్రీసు దేశం. గ్రీకులను లేదా గ్రీసు దేశాన్ని కబ్జా చేయాలి, ఆక్రమించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి, అది కూడా మా గుప్పిట్లోకి రావాలని పారసీకులు ఎదురు చూస్తున్నారు. కానీ సమయం కోసం ఎదురు చూస్తుండగా అయోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాజు తిరుగుబాటు చేయగానే అతను ఏం చేశాడు? కొంచెం తక్కువ చేసి చూపించి మ్యాప్. అయోనియా రాజు పరిగెత్తుకుంటూ, అయోనియా ఎక్కడుంది? అక్కడ ఉంది. ఎఫెసు, మిలేత్ అనే ప్రాంతాలు కనబడ్డాయి కదా ఇందాక మీకు, రైట్. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మీకు రెడ్ కలర్లో కింద స్పార్టా అని ఒకటి ఉంది చూడండి. అక్కడ స్పార్టా, కొరంతి కింద ఉందా? స్పార్టా అని ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. గ్రీసు దేశములో స్పార్టన్స్ అంటే ఒక్కడు 100 మందికి సమానం. యుద్ధానికి వెళ్తే ఒక్కడు వెళ్ళాడంటే 100 మందిని కొట్టేసి వస్తాడు. అంత యుద్ధ వీరులు స్పార్టన్స్ అంటే, అంత యోధులు. అక్కడెక్కడో ఉన్న మిలేతు నుంచి అరిస్టాగరస్ అనేటువంటి వాడు పారసీకులు జయించలేని భయపడి అర్జెంటుగా స్పార్టాకు వచ్చి స్పార్టన్ రాజుని పట్టుకొని, అయ్యా పారసీకులు మా మీదకి వచ్చేస్తున్నారు, నీ దండును పంపించి నాకు సహాయం చేయని అడుగుతాడు. ఇదంతా 499 నుంచి స్టార్ట్ అయిన ప్రక్రియ. అయితే స్పార్టన్ కింగ్ ఏం చేస్తాడు? వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు, మీ ఏరియా ఎక్కడంతా కనుక్కొని, చాలా దూరం బాబు, మా సైనికులు అంతవరకు రాలేరు, నేను చేయలేను సారీ అని చెప్పి పంపించేస్తాడు. ఎందుకు? చూడండి, స్పార్టాన్ నుంచి మిలేత్ ఎంత దూరం ఉందో చూడాలి. ఎఫెసు, మిలేత్ ఎంత దూరం ఉందో చూపించు, కొంచెం చిన్నగా చూపించు. చూసారు ఎక్కడుంది? అక్కడుంది మిలేతు. అంత దూరం వచ్చి మా వాళ్ళు మీకు సహాయం చేయాలంటే అవ్వదు, మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తాడు స్పార్టన్ కింగ్. ఈ స్పార్టన్స్ అనేది మీరు మనసులో పెట్టుకోండి. రేపు ఉదయం కూడా మళ్ళీ వస్తారు వీళ్ళు మన దగ్గరికి. ఈరోజు సెకండ్ సెషన్లో మాట్లాడుతున్న స్పార్టన్స్ని మీరు మనసులో ఉంచుకోండి. రేపు మార్నింగ్ వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ అరిస్టాగరస్ అనేటువంటి రాజు స్పార్టన్స్ చేతులు ఎత్తేసరికి ఏం చేయాలో తెలియక ఎథెనీయుల దగ్గర, అంటే ఎథెన్స్ అని చూడండి, అక్కడ ఎథెన్స్ చూపించు. బైబిల్ కూడా ఎథెన్స్ ఉంది కదా, పౌలు గారు ఎథెన్స్కి వెళ్ళి సేవ చేస్తాడు. దానికంటే ముందు అది ఎల్లో కలర్లో ఎథెన్స్ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వన్నా నాకు సహాయం చేయనేసరికి ఎలాగైనా సరే పారసీకులు ఖచ్చితంగా వస్తున్నారని నాకు అర్థమైపోయి, అక్కడ వరకు వచ్చారంటే ఇంక ఇక్కడికి వచ్చేస్తారు, అక్కడ వరకు మిలేత్ వరకు వచ్చారంటే ఇంక మా దగ్గరకు వచ్చేస్తారన్న ఆలోచనతో ఎథెన్స్ యొక్క రాజు ఒక 25 యుద్ధ నౌకలను, పక్కనే ఇక్కడ లేదు కానీ ఎరిత్రియా అనేటువంటి మరొక ప్రాంతం ఉంటుంది, అక్కడ నుంచి ఒక 5 యుద్ధ నౌకల్ని, సుమారు ఒక 25-30 యుద్ధ నౌకల్ని పంపి సహాయానికి మిలేతు రాజు దగ్గర పంపిస్తాడు. మళ్ళీ మిలేత్ దగ్గరకు వచ్చేసి, ఇంతవరకు పిక్చర్ క్లియర్ కదా మీకు?
పారసీకులు దాడి చేయడానికి వచ్చినప్పుడు మిలేతు రాజు మిగిలిన గ్రీసు ప్రాంతాలకు వెళ్ళి స్పార్టన్స్ సహాయం అడిగితే వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఎథెన్స్ దగ్గరికి వెళితే వాళ్ళు అంతో ఇంతో సహాయం చేద్దామని ఒక 25, ఇంకొక చోటు నుంచి ఒక 5, ఒక 25, 30 యుద్ధ నౌకలు పంపిస్తారు. కానీ పారసీకుల బలం ముందు వీళ్ళు ఏమీ సరిపోరు. అలా నలిపేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరు? పారసీకులు వచ్చి వీళ్ళని అలా నలిపేసి ఈ తిరుగుబాటు చేసిన మిలేతు రాజు ఎవరైతే ఉన్నారో, వద్దురా బాబు ప్రాణం ఉంటే చాలని పరిగెత్తి పారిపోతాడు. దీనినే అయోనీయుల తిరుగుబాటు అంటారు చరిత్రలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది ఇది? క్రీస్తు పూర్వం 499 నుండి 493 వరకు, సుమారు 499 నుండి 493 వరకు అయోనీయుల తిరుగుబాటు జరిగింది. ఎవరి కాలంలో? అహష్వేరోషు తండ్రి అయిన దర్యావేషు కాలంలో. ఇదంతా ఎందుకు చెప్పానో చెప్పనా? ఈ ప్రభావమంతా అహష్వేరోషు మీద పడుతుంది. మనం మొదటి అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వస్తాం పాయింట్. ఈ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద పడుతుంది? అహష్వేరోషు యొక్క చర్యల మీద పడుతుంది. ఇప్పుడు వాళ్ళ తండ్రి గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు ఈ తండ్రి ఎవరు? దర్యావేషు. ఎప్పటి నుంచో గ్రీసు ప్రాంతంపై దాడి చేయాలన్న ఆలోచన కలిగినటువంటి దర్యావేషు సమయము దొరకనందున, ఛాన్స్ రానందున, అవకాశము లేనందున, సందర్భం కుదరనందున ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రమంలో ఈ అయోనీయుల తిరుగుబాటు అతనిలో మంట పుట్టించింది. ఎవరిలో? దర్యావేషులో. అనవసరంగా యుద్ధానికి వెళితే నాకే ఎఫెక్ట్ అనుకొని సమయ సందర్భం కోసం ఎదురు చూస్తుంటే అతనికి ఇప్పుడు ఏమి దొరికిందని అడిగితే మిలేతు రాజుకి ఎథెన్స్ రాజు సహాయం చేయడం అనే ఒక కారణం దొరికిపోయింది దర్యావేషుకి. ఎథెన్స్ని చూపించు, చిన్నగా మిలేతు ఎథెన్స్ 2 కనపడాలి నాకు స్క్రీన్ మీద. మిలేతు ఎథెన్స్ 2 కనిపించాలి. ఎథెన్స్ చూడండి, మిలేతు చూడండి, కనబడుతున్నాయి. కొంచెం పైకి తీసుకో. ఎథెన్సు, మిలేతు. ఎథెన్స్ అంటే గ్రీసు ప్రాంతంలో ఉంది. రైట్. ఇంకా ఎథెన్సు ప్రాంతాన్ని గ్రీసు ప్రాంతంపై, అది మెయిన్ ల్యాండ్, దాన్ని ఏమంటారంటే ప్రధాన భూభాగం, గ్రీసు దేశపు ప్రధాన భూభాగం, అది మెయిన్ ల్యాండ్ అని అంటాం దాన్ని. ఏం చేయకు, నువ్వు అట్లే పెట్టు. పారసీక చక్రవర్తి అనేటువంటి దర్యావేషు ఎప్పటికైనా గ్రీసు యొక్క మెయిన్ ల్యాండ్ను పట్టుకోవాలన్న ఆలోచనతో ఉంటుంటే ఇప్పుడు సందర్భం దొరికింది. అసలు అయోనీయులకు నువ్వెందుకు సహాయం చేసావని ఎథెనీయులు, వాళ్ళు ఏమంటారు, ఎథెన్స్ పట్టణస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కన్నేసి మిమ్మల్ని ఇక వదలను, ఇక్కడ వరకు వచ్చి అనవసరంగా నన్ను గెలికారు, దర్యావేష ఛాలెంజ్ అది, అనవసరంగా నన్ను గెలికారు, ఇప్పుడు నేను ఏంటో మీకు చూపిస్తానని గ్రీకులపై ఆయన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఏం ప్రకటిస్తాడు ఇప్పుడు? యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అయోనీయుల వరకు పారసీకుల పైచేయి మనం చూసాం. అయితే అయోనియా అనేటువంటి ప్రాంతం చిన్నదైనా అది పారసీక సామ్రాజ్యాన్ని డిస్టర్బ్ చేసేసింది. ఆ చిన్ని ప్రాంతం పారసీక ప్రాంతాన్ని డిస్టర్బ్ చేసి చక్రవర్తులు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి అదే పనిగా యుద్ధాలలో దిగాల్సిన పరిస్థితిని ఆ చిన్న ప్రాంతం ముట్టించేసింది. అక్కడ నుంచి మొదలైండేదే గ్రెకో పర్షియన్ వార్స్. పారసీక మరియు గ్రీకుల యుద్ధాలు అక్కడి నుంచి మొదలయ్యాయి. ఏ రాజ్యం పైనైనా, ఏ సామ్రాజ్యం పైనైనా యుద్ధాలు ఒకవేళ అక్కడ జరిగితే ఆ ప్రభావం ఆ రాజుల మీద లేదా చక్రవర్తుల మీద, ఆ పాలన మీద, ఆ సామ్రాజ్యం పైన, చివరకు ఆ ప్రాంత స్థితిగతుల మీద కూడా పడిపోతుంది.
క్రీస్తుపూర్వం 499 నుండి 493 వరకు జరిగిన అయోనీయుల తిరుగుబాటు అన్నది ఇక పారసీకుల బండిని అలా తిప్పడం మొదలుపెట్టింది. ఈ తిరుగుబాటులో ఓడిపోయినా ఈ ప్రాంతం, ఈ తిరుగుబాటులో పారసీకులు గెలిచినా దర్యావేషుకు ముగింపు కాలం అది. 493 అంటే చనిపోయింది ఎప్పుడని చెప్పాను? 486లో. అంటే ఇంకా మహా అంటే అతను 9 సంవత్సరాలు బతుకుతాడంతే. ఈ 9 ఏళ్ల తర్వాత గద్దెనెక్కబోచున్నవాడే ఎస్తేరు గ్రంథములో కనిపించే అహష్వేరోషు. ఇప్పుడు మొదటి వచనం చదవండి. మొదటి అధ్యాయము 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యలు. మనం కేవలం అధ్యాయంలో ఏముందో చూసుకుంటూ వెళతామేమో సోదరులారా. అమ్మా, ఈ అధ్యాయంలో ఏముందో చదువుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు అర్థం కాదు. ఆ చర్యల ఎఫెక్ట్ అన్నది ఆయన ఏర్పాటు చేసిన విందు మీద ఉంది. మీరు చాలాసార్లు చదివే ఉంటారు కదా, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక విందు కనపడదు మీకు అక్కడ. ఎందుకు ఏర్పాటు చేశాడు ఈ విందు? తాగి ఎగరడానికి కాదు. దీని వెనకల ఒక పెద్ద స్కెచ్ ఉంది. విందుని ఏర్పాటు చేసిన అహష్వేరోషు అమాయకుడు కాదు. 180 దినాలు తన యొక్క గొప్పతనాన్ని చూపించి 7 రోజుల విందు ఏర్పాటు చేసి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? తన ఉద్దేశం ఏంటి? తన సామ్రాజ్యంలో 6 నెలల పాటు ఒక పనికి ఆయన తన టైం అంతటిని, సమయాన్నంతటిని కేటాయించాడంటే ఏదో అతని మనసులో ఉంది. ఏముందో తెలియాలంటే వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలియాలి. అందుకే ఈ చారిత్రక నేపథ్యం. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. రేపు తెలుస్తుంది ఎందుకు చెబుతున్నాను ఇదంతా. ఎస్తేరు గ్రంథములోని 1వ అధ్యాయముపై ఇప్పుడు నేను చెబుతున్న చారిత్రక నేపథ్యం యొక్క ఎఫెక్ట్ ఉంది ఇక్కడ. అందుకు చెబుతున్నాను. ఒక దినాన్నే దీన్ని కేటాయించానంటే అది ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. ఇక 9 సంవత్సరాలు వీళ్ళ నాన్న బతుకుతాడు. 9 ఏళ్ల తర్వాత పోతాడని కూడా ఆ మనిషి తెలియదు ఇంకా. ఇక నేను బతికేది 9 సంవత్సరాలే అన్న సంగతి ఎరుగని దర్యావేషు అంటే వీళ్ళ నాన్న ఆ 9 ఏళ్లలో ఏం చేశాడు, అలా చేసి ఏమి సాధించాడు, సాధించాడా సాధించలేదా, సాధించినా సాధించకపోయినా అది తన కుమారుడిపై ఎలాంటి ప్రభావం చూపింది. ఇదంతా రేపు ఉదయం మీరు త్వర వస్తే దీని కొనసాగింపు. వీరు ఇంతసేపు నన్ను చూశారు, ఇంతసేపు తెర మీద మ్యాప్లు చూశారు, కానీ ఒక్కసారైనా వాచ్ చూసుకున్నారా? ఇప్పుడు చూద్దాం. ఆకాశవాణి సమయము 9:45 రాత్రి. మేము 11కు పడుకుంటాం, 12కు పడుకుంటాం. మీరు కలలు కంటున్నారేమో. మీరు ఎప్పుడు పడుకున్నా తెల్లవారు 5 గంటలకే గంట మోగుతుంది ఇక్కడ ప్రార్థనకి. జాగ్రత్త, ముచ్చట్లేం పెట్టుకోకండి, తినండి, వెంటనే పడుకోండి. తెల్లవారి 5 గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. నిద్రపోయే వాళ్ళను తట్టుడి, వాళ్ళు లేచెదరు. 5 గంటలకు కరెక్ట్గా పాట మోగుతుంది. పాట మ్రోగిన వెంటనే అదే మీకు అలారం. 1:30 పాట ప్లే చేయండి. 1:30 పాట అంటే ఒక పాట మళ్ళీ సగం పాట ఆ లోపల వచ్చేయాలి. తెల్లవారుజామున జరిగే ప్రార్థనకి ఎవరు మిస్ అవ్వకూడదు. ప్రకటనలు ఏమైనా ఉంటే విందాం, తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం.